హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మరి ఈరోజు రెసిపీ రాగి జావా. మనలో ఎంతమంది ఇంట్లో రోజు రాగి జావ తాగుతున్నారో చెప్పండి. ఈ కాఫీ టీలకు బదులు ఒక పెద్ద గ్లాసు నిండా ఈ రాగి జావ తాగి చూడండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈ రాగి జావ తాగితే వీక్నెస్ దగ్గరికి రాదండి. మరి ఇంత మంచి రాగి జావని మనం ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసుకోవాలండి. అందుకోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని 1 టేబుల్ స్పూన్ రాగి పిండిని వేయండి. ఇది ఒక్కరికి మాత్రమే సరిపోతుందన్నమాట. మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీని యాడ్ చేసి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ వేసి ఎక్కడా చిన్న ఉండలు కూడా లేకుండా స్పూన్తో కలిపేయండి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటతో తిప్పుతూ ఉండండి. మెల్లగా చిక్కబడుతుంది. ఆ తర్వాత బాయిల్ అవ్వనివ్వండి ఒక 2 నుంచి 4 నిమిషాలు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా ఈ రాగి జావని కాసేపు చల్లారనివ్వండి. మజ్జిగ తీసుకుని, ఈ మజ్జిగ అండి మనకి ఎక్కడ తొనకలు లేకుండా చిలుక్కోండి. మీకు ఎంత కావాలంటే అంత రాగి జావకి తగ్గట్టుగా కలుపుకోండి. సమ్మర్ కదండి, మజ్జిగ తప్పకుండా వేయండి, చలవ చేస్తుందనమాట. ఒకవేళ మజ్జిగ అంటే ఇష్టం లేని వారు మామూలుగానే తాగొచ్చు, లేదంటే బెల్లం కూడా కలుపుకుని తాగొచ్చు, చాలా బాగుంటుంది. మీకు తెలుసా, ఈ రాగి జావని పూర్వం నైట్ చేసుకుని మార్నింగ్ తాగేవారంట. సో మీ రోజు ఫుడ్లో ఈ రాగి జావ కన్ఫామ్గా ఉండేలా చూసుకోండి. ఇలాంటివి ఇంకా చాలా చేయాలండి మన ఛానల్లో. మరి వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఇష్టాన్ని లైక్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.